హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగీస్ మసాలా. ఇదొక షాపింగ్ డే వ్లాగ్. సో ఈరోజు అయితే నేను, మా అమ్మ, మా పిన్ని అండ్ మా ఇద్దరు అత్తమ్మలు కలిసి షాపింగ్కి అయితే వచ్చాం. సో ఫస్ట్ అయితే లక్కీ షాపింగ్ మాల్ విజిట్ చేసాం. సో నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది, అందుకే ఒక స్నాప్ షాట్ తీసుకున్నాను. బట్ ప్రైస్ అయితే చాలా హెవీ అనిపించింది నాకు. సో ఈ క్రౌడ్ చూస్తున్నారా ఎంతమందో, అసలు ఏదో జాతరకు వచ్చినట్లు వచ్చారు. నేను వచ్చాను, బట్ ఎనీవే ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు గ్యాప్ కూడా లేదనమాట. ఒక్క శారీ చూడడానికి కూడా గ్యాప్ లేదు, అంతమంది జనం ఉన్నారు. అసలు వాళ్ళు ఏం సరిగ్గా చూసుకుంటున్నారు లేదో నాకైతే తెలియదు, కానీ అసలు క్రౌడ్ అయితే బీభత్సంగా ఉంది. సో మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాం. నేను ఒక హాఫ్ శారీ అయితే తీసుకున్నాను, ముందు షార్ట్స్లో అది అప్లోడ్ చేస్తాను. సో షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా నేను అందరితో కలిసి వెళ్ళడం. తర్వాత ఇంకా నా పెళ్ళికే వెళ్తానేమో మేబీ. షాపింగ్ బయటనే మనకు బ్యాంగిల్ షాప్ కూడా ఉంది, చిన్న స్టాల్ లాగా. సో మనకు మ్యాచ్ అయిన దాన్ని మనం కొనుక్కోవచ్చు. అయిపోయిన వెంటనే పక్కనే ఉన్న డ్రెస్ సర్కిల్కి అయితే వెళ్ళాం, అక్కడ కూడా కొన్ని శారీస్ తీసుకున్నాం. నెక్స్ట్ అయితే కోమల్ విలాస్లో ఫుడ్ తిన్నాం. అంత మంచి ఫుడ్ తినబట్టి సరిపోయింది, లేదంటే మాత్రం ఆ ఎండకు అసలు నీరసం వచ్చి పడిపోయే వాళ్ళము. తర్వాత జేవిఆర్కి అయితే వచ్చాం, పక్కనే ఉంటుంది జేవిఆర్ కూడా. సో మేమైతే నార్మల్గా వచ్చాం, జస్ట్ చూద్దామని. ఇంకొచ్చాం కదా అని చెప్పేసి అన్ని షాప్స్ అయితే తిరిగేసాం. ఫస్ట్ టైం ఇలా ఒక్క రోజులో ఇన్ని షాపింగ్స్ నేను కవర్ చేయడం. సో తర్వాత ఇక్కడ జేవిఆర్లో 35 రూపీస్ శారీ అయితే ఇస్తున్నారు. 35 రూపీస్కి ఏమొస్తుందా అని అనుకున్నాం, సరే చూద్దాం కదా అని చెప్పేసి వెళ్ళి క్యూలో నిల్చున్నాను. అసలు అయితే 35 రూపీస్ శారీస్ కోసం ఎంత కొట్టుకుంటున్నారో జనాలు. సరే చూద్దాం కదా అని చెప్పి శారీ కూడా తీసుకున్నాను అనమాట. ఆ శారీ అయితే ఇదే బ్లూ కలర్ శారీ అండ్ ఏదో సమ్ కనకాంబరం కలర్ శారీ కూడా తీసుకున్నాం. క్లాత్ అయితే ఓకే, బట్ మీరు చూసి తీసుకోవాలి, లోపలంతా డ్యామేజ్ ఉంది అండ్ మంచిగా స్ట్రెయిన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో చూసి తీసుకోవడం బెటర్ అనమాట. ఏదో 35 రూపీస్కి వచ్చేసింది కదా తీసుకుంటామంటే మాత్రం ఇంటికి వచ్చాక బిస్కెట్ అవుతుంది. సో చూసి తీసుకోండి ఏదైనా. ఆఫర్స్ అయితే ఎక్కడ పట్టినా ఒకేలా ఉన్నాయి, లైక్ 1+1 లానే ఉన్నాయి మ్యాక్సిమం. షర్ట్స్ అయినా ఏమైనా కుర్తీ సెట్స్ కానీ, శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ, లైక్ ఏదైనా సరే ఇంక అట్లానే ఉన్నాయన్నమాట. సో అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ ట్రంక్ రోడ్లోనే ఉన్న ఒక షాప్కి అయితే వచ్చాం కాటన్ శారీస్ కోసం. అవి కూడా తీసుకొని చల్లగా ఏదైనా తినాలనిపించి ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చాం. ఐస్ క్రీమ్ అయితే ఎంత బాగుందో అసలు, ఆ మిల్క్ టేస్ట్ అయితే నేనైతే ఫస్ట్ టైం తిన్నా, చాలా బాగా నచ్చింది నాకు. సో అది తినేసిన వెంటనే శుభమస్తుకి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా కొన్ని షాపింగ్ చేసాం, చూసారా. జస్ట్ చూద్దామని వచ్చి మేమైతే ఇన్ని షాపింగ్ చేసాం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత షాపింగ్ చేస్తామని. సో షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను కూడా నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను మంచిగా. అది అయిపోగానే వచ్చి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. బస్లో ఇక్కడ బజ్జీ తిన్నామన్నమాట, బాగుంది బజ్జీ కూడా. అంతే ఈ వీడియో. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ.